ఇంకొకటి చాలామంది మాకు చెప్పింది ఏంటంటే డ్రగ్స్. ఈ చెత్త బుట్టలు ఉండి ఆ గల్లీలలో ఎక్కడెక్కడైతే పోవడానికి వీల్లేని పరిస్థితి ఉంటుందో అక్కడ మొత్తం కూడా డ్రగ్స్ తీసుకొని ఆడపిల్లల మీద మరి ఎటుపడితే అటు బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి డ్రగ్స్ తీసుకునే ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయని స్పష్టంగా ప్రభుత్వాలకు తెలుసు, చాలా స్పష్టంగా క్లియర్ ఉన్న ఏరియా, కానీ దాని దగ్గరకు పోలీసులు పోతలేరు. ఎందుకు పోతలేరు అన్నది అర్థమవుతలేదు. నిన్న మేము లంగర్ దగ్గర గాంధీ బాపు ఘాటుకు పోతే అక్కడ స్థానికులందరూ చెప్పారు, ఈ బాపు ఘాటు ఓన్లీ 2 రోజులు వాడతారు, జయంతి రోజు బాపుది, వర్ధంతి రోజు. మిగతా అన్ని రోజులు మాత్రం కంప్లీట్గా డ్రగ్స్ తీసుకునే వాళ్ళకు అడ్డాగా బాపు ఘాట్ మారిపోయింది. మరి ఆ ఏరియాను ఎందుకు పట్టించుకుంటలేరు? బాపు ఘాట్ను కూడా కనీసం రక్షించుకోలేకపోతే ఎట్లా? దీని విషయం ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా ఇది నీళ్లు, మంచినీళ్ళు ఈ మురుగునీరు మంచినీరు కలిసిపోతే ఇట్లా వస్తున్నది కాలనీలలో. ఇది మేము యాకత్పూర కాన్స్టిట్యున్సీలో చూసినాం. ఇది చూసినామని చెప్పంగానే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు అక్కడికి పోయినరు, యాకత్పూరకు పోయి ఇమ్మీడియట్గా మేము రిపేర్ చేస్తున్నామని చెప్పి మొదలుపెట్టిండ్రు. సంతోషం. కానీ ఇంకా చాలా ఏరియాస్లో ఇదే ప్రాబ్లం ఉన్నది. ఇది యాకత్పూరాలో చూసినాం, ఇదేమో అడిక్మెట్ కాలనీ ముషీరాబాద్. ఇది మొత్తం ఇది పెట్రోల్ వాసన బీభత్సంగా ఉంది పరిస్థితి. సో ఇవి రెండు కూడా కావాలనే ఇక్కడ పెట్టినాం. ఎందుకంటే ప్రభుత్వానికి తెలవాలి ఈ మహానగరంలో మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందన్న విషయం తెలవాలి. అయితే మొదటి రోజు మా పర్యటన కంటోన్మెంట్ నియోజకవర్గంతో ప్రారంభమైంది. మేము ముందు రోజు షెడ్యూల్ ఇచ్చినాం, దాని ప్రకారం రసూల్పుర బస్తీకి పోతామని చెప్పినాం. చెప్పంగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అదే రసూల్పుర బస్తీకి పోయి అక్కడ ఉండి 5 లారీల చెత్త ఎత్తించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని నేను పట్టాలు ఇచ్చేస్తా, మీకు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి అంటే అక్కడ వాళ్ళు మాకు ఫోన్ చేశారు, అక్క మీరు రాకముందే మా ఎమ్మెల్యే వచ్చిండు, మాకు పట్టాలు వస్తాయన్నాడు. సంతోషం, మీకు పట్టాలు వస్తే నాకు ప్రోగ్రామ్ ఎందుకని చెప్పి మేము అది రద్దు చేసుకొని వేరే దిక్కుపోయినాం. ఆ తర్వాత అన్నానగర్ బస్తీవాసుల దగ్గరికి, అట్లానే బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాల, అట్లానే రామన్నకుంట అనేటటువంటి చెరువును సందర్శించినాం. రామన్నకుంట చెరువు మొత్తం కూడా మరి ఎప్పుడు చిన్న వాన పడితే ఎన్నుకున్న కాలనీ అంతా ఫ్లడ్ అవుతుంది. ఆ కాలనీ అంతా తిరిగి చూసినాం. పూరే దివార్పై నిషాన్ హై జహా జహా పానీ బేతా, ఘోరమైన పరిస్థితి ఉన్నది. సో ఆ రామన్నకుంట చెరువుని కూడా చూసినాం. మరి దాని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి కంటోన్మెంట్ నియోజకవర్గంలో రామన్నకుంట చెరువునని మేము డిమాండ్ చేస్తున్నాం.